అయితే ఈరోజు 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ భూతం గేమ్ చేంజర్‌ని పట్టి వెంటాడిందనమాట. అయితే సంక్రాంతి సెలవులకి వెళ్తున్న తరుణంలో బస్సులలో కూడా ప్రైవేట్ బస్సులలో కూడా ఈ 'గేమ్ చేంజర్' హెచ్‌డీ ప్రింట్ అనేది వైరల్ అయ్యి ఆ సినిమాను కూడా చూడటం జరిగిందనమాట. ఇదే విషయం పైన 'గేమ్ చేంజర్' మూవీ టీమ్ కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‌కి వెళ్లి కంప్లెయింట్ చేయడంతో దాదాపు ఒక 40 మంది ఈ సినిమా ప్రింట్ బయటపడటానికి వెనకాల ఉన్నారని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతుందనమాట. ఇక వాస్తవంగా చెప్పుకుంటే 'రామ్ చరణ్' మరియు 'దిల్ రాజు' ఈ టీమ్ అంతా సైబర్ క్రైమ్‌కి వెళ్లి కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేసిన తర్వాత దాదాపు ఈ టీమ్ హెచ్‌డీ ప్రింట్ బయటపడటానికి దాదాపు ఒక 40 మంది ఉన్నట్టు, మరియు సినిమా రిలీజ్ కంటే ముందు ఒక 2 రోజుల కంటే ముందు ఈ 'గేమ్ చేంజర్' అభ్యర్థులందరికీ 'గేమ్ చేంజర్' టీమ్ అందరికి కూడా వాళ్ళు కాల్ చేసి మాకు సరిపడా డబ్బు ఇస్తేనే మేము పైరసీ చేయకుండా ఉంటాం, డబ్బు ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని పైరసీ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇదే విషయంపై వారు ఈరోజు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో చెప్పారనమాట. కాబట్టి మీరు కూడా ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఒకసారి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.